అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కొత్తకోటలో వైసీపీ భారీ ర్యాలీ. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందంటూ ఆరోపణ. విద్యుత్ ఛార్జీలు పెంచింది ఎవరు? జగన్. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు. శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలకు న్యాక్ బి+ గ్రేడు. కళాశాలలో సంబరాలు. కేసులు వద్దు, మదనపల్లె ప్రశాంతతను కాపాడదాం. గాలివీడు ఎంపీడీఓపై దాడిని ఖండించిన పీఆర్ సిబ్బంది. కురబలకోట ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డిసెంబరు 25వ తేదీ రాత్రి అయ్యప్పమాలధారణలో ఉన్న వెంకటేష్ పై ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది తెలుసుకున్న అయ్యప్ప స్వాములు మూకుమ్మడిగా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద అయ్యప్ప భజనలతో నిరసన తెలుపడం తదనంతర పరిణామాలు విదితమే. అయితే ఈ సంఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పందిస్తూ రోడ్డుపై నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయాలని మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడును ఆదేశించారు. దీంతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు స్పందించి శుక్రవారం మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడును కలిసి ఎవరిపైనా కేసులు నమోదు చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. అనుకోకుండా జరిగిన పరిణామాలను ఇంతటితో ఆపేసి మదనపల్లెలో శాంతియుత వాతావరణం నెలకొనేలా సమష్టి కృషి చేద్దామన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు దొరస్వామి నాయుడు, బీజేపీ నాయకులు బండి ఆనంద్, భగవాన్, జర్మన్ రాజు, శ్రీకాంత్ ఉన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ నుండి బి+ గ్రేడ్ సర్టిఫికేట్ సాధించినట్లు ఆ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం, కళాశాల సిబ్బంది సమిష్టి కృషితో శ్రీసాయి కళాశాలకు ఈ గుర్తింపు లభించిందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అటానమస్ హోదా ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, ఈ గుర్తింపు సాధించడంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ సందర్భంగా కళాశాలలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, ఏవో నాగమోహన్ చందు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కొత్తకోటలో శుక్రవారం వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిందంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాయ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యుత్తు ఛార్జీలు పెంచిందంటూ వైసీపీ శుక్రవారం తలపెట్టిన నిరసన కార్యక్రమంపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారని ఆరోపించారు. 100 కోట్లు కుంభకోణం చేశారని, ఆ విషయం బయటపడటంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొత్త ఎత్తుగడ ఎత్తారని అన్నారు. అంతేకాకుండా టీడీపీ సోషల్ మీడియాలో వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎంతమేరకు విద్యుత్తు ఛార్జీలు పెంచింది వివరణలతో పోస్ట్ చేశారు. ముడుపులకు ఆశపడి అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు చేసిన జగన్ ఆ భారాన్ని ప్రజలపై మోపారని, 2019 జూలై నుంచి 2024 ఏప్రిల్ వరకు 10 సార్లు పెంచిన విద్యుత్తు ఛార్జీల చార్టు 1,29,503 కోట్లు విద్యుత్తు రంగానికి చేసిన నష్టం వంటివి జగన్ మోసాల పేరుతో విడుదలైన పోస్టర్లు టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల పరిషత్ అధికారి సిఏ జవహర్ పై శుక్రవారం జరిగిన దాడిని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ఖండించారు.
వైసీపీకి చెందిన కొందరు శుక్రవారం గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. ఎంపీపీ లేకపోవడంతో ఆ గదికి తాళం వేసి ఉంచారు. అయితే ఆ గదికి తాళం తీయాలంటూ ఎంపీడీఓకు వైసీపీ నేతలు, కార్యకర్తలు హుకుం జారీ చేశారు. ఎంపీపీ ఉన్నప్పుడే ఆ గది తెరుస్తామని ఆయన లేనందున తెరవడం కుదరదని చెప్పడంతో ఎంపీడీఓపై వాళ్లు దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు నిరసన తెలిపారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.